లేదు లేదు, నాకు టాలెంట్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మంచి మనసు ఉండాలి. సో అంతేగాని మనసు మరి ఎలా టెస్ట్ చేసారు? అంటే జనరల్ గా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేటప్పుడు కొన్ని కొన్ని బాగా కలిసిపోతాయి, కొన్ని టేస్ట్ బాధలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకున్నప్పుడు, సో ఇలాంటి వాళ్ళు మనకు ఉంటే బాగుండు అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది ఏర్పడింది. సో పాటల నుంచి అయితే మీ లవ్ ఏం స్టార్ట్ అవ్వలే, మనసు చూసే లవ్ చేసుకురన్నట్టు, అంతేనా? ఖచ్చితంగా. ఓకే, షూర్. సో శేషు, మీ హస్బెండ్ కి నచ్చిన సాంగ్ నువ్వు పాడు మరి. ఎక్కువ నేను ఫస్ట్ విన్న పాట అయితే రేలా రే రేలా పాట విన్నాను. తను తర్వాత తర్వాత ఇంకొన్ని పాటలు కూడా విన్నాను. బట్ ఫోక్ అనేది బాగా కనిపించింది అనమాట ఆ వాయిస్ లో. ఏమో నేనైతే ఫోక్ అంత అనుకోవట్లేదు, ఎందుకంటే మీతో పాడినప్పుడు ఇలాక చాలా దేవుడి పాట పాడారు కదా, భగవంతుడు ఇచ్చిన వరం వాళ్ళకి. సో చాలా బాగా అనిపించింది మీరు ఇద్దరిది. తనైతే మొత్తం సేమ్ క్లాసికల్ అనిపించింది. కొన్ని గొంతుకల్లో అన్ని పలుకుతాయి అమ్మ, కొన్ని గొంతుకల్లో ఏవి పలకాలి అవే పలుకుతాయి. సో అది దేవుడు ఇచ్చిన వరం, అంతే. నాకు అంటే ఫోక్ సాంగ్స్ కూడా నేను జనరల్ గా మధుప్రియ గారి సాంగ్స్ పాడేదాన్ని అప్పట్లో. నాకు అవి కొంచెం అంటే టచ్ ఉంది, కాకపోతే తక్కువ టచ్. అంటే ఈ సినిమా పాటల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పాటలన్నీ కొంచెం వచ్చిరంటే ఫోక్ లేదా మూవీ ఎక్కువ ఎవరు ఏదైనా ఒకటి జోనర్ ఎక్కువ సెలెక్షన్ చేసుకుంటారు, రెండు అనేది చాలా రేరు. నేను అంటే అప్పట్లో యూట్యూబ్లలో కానీ టీవీలలో కానీ అప్పుడు బాగా పాడింది ఏమంటే నేను మధుప్రియ గారి సాంగ్స్, లేకపోతే ఎందుకో మధుప్రియ గారి సాంగ్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఏమో జనరల్ గా ఆడపిల్లల గురించి పాడుతుంటుంది కదా, అందుకలా. స్వార్థం. మీకు స్వార్థం ఏంటి శ్రీ సుబ్రహ్మణ్యం గారు? నాకు సాహిత్యమే స్వార్థం, అంతే. ఎక్కువ నేను సాహిత్యాన్ని బాగా నేను లైక్ చేస్తాను. జనరల్ గా నాకు సింగర్స్ లలో బాగా ఇష్టమైన సింగర్ నాకు చిత్రమ్మ గారు బాగా ఇష్టం నాకు. మరి ఇప్పుడు చిత్రమ్మ గారు పాట పాడుతున్నారా, గారు పాట పాడుతున్నారా, మధుప్రియ పాట పాడుతున్నారా? మీకు ఏది కావాలంటే అది. లేదు, మీ ఆయనకి నచ్చిన పాట పాడాలి. ఆయనకి నచ్చిన పాట ఏదో చెప్పమనండి. లేదు, ఇలాగ నువ్వు చెప్పలేదు. ఇందాక నేనే చెప్పాను కదా, ఇప్పుడు తన్నే చెప్పమనండి. బా సరే చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీరంట. అంటే నాకు తన వయసులో బాగా ఇష్టమైంది ఏంటంటే కన్నానులే పాట బాగా ఇష్టం, చిత్రమ్మ గారు పాడింది. సో స్టార్ట్ చేయండి ఇక. కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే, నీ కళ్ళలో తెలిసినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితా మరి విరమూసి వలపేదు నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో, వలపందుకే కలిపేనులే ఒడి చేరి వయసిన్నడో, కన్నానులే కలైకలు ఏనాడో ఆగవులే, నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే, అందాల వయసేదో తెలితా మరి విరమూసి వలపేదు నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారి నీలో, వలపందుకే కలిపేనులే ఓడి చేరి వయసిన్నడో, కన్నానులే. అందుకే ఇంత బాగా ఫ్లాట్ అయిపోయినట్టుంది సాంగ్ కి నీ వాయిస్. కొన్ని పాటలు వింటే ఎమోషన్స్ కూడా వచ్చేస్తాయి. సో అలాగా ఏమో తెలియదు, అదొక రకమైనటువంటి. సో చాలా బాగా పాడావు శేషు. థ్యాంక్ యూ. ఫోక్ అన్నావు కదా, ఫోక్ సాంగ్ ఒకటి. ఓకే అక్క. ఎమోషనల్ అయిపోయింది, సినిమాటిక్ అయిపోయింది, ఇప్పుడు ఫోక్ లో మీకు ఏది కావాలంటే జోషా లేకపోతే ఏదంటే అది పాడేస్తావా? ఓ నైస్. జోషే వాడి సీన్స్ మెలోడీ వాడావు కదా. బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు, నిలవదాయ వయసు, నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు, నాకుండదాయ హద్దు, ఎక్కడ నేనున్నానే మీద ఆశ, నేనే నమ్ముకున్నా నన్ను పెట్టి బాగు ఆశ, బావా ఓ బావా
బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలువదాయ వయసు నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు నాకుండదాయ అద్దు చిన్నప్పుడు మనం ఆడిన మన నాట నువ్వు పాడిన పాట సాలు బట్టి మనమేరిన మిరపా తోట యాదికుంద బావా బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలువదాయ మనసు నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు నాకుండదాయ అద్దు. మామూలుగా అందుకోలేక జోష్ పాట అంటే శేషు చాలా బాగా పాడేసావు. ఫోక్ కూడా నిజంగా అడాప్ట్ అయిపోయింది వాయిస్ అన్ని సాంగ్స్ కి. పాటలు అన్ని వినడం ద్వారానే కదా నేర్చుకునేది మీరుగా. సో లిరిక్స్ అన్ని ఈ లిరిక్స్ అన్ని గుర్తు పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది సాంగ్ మొత్తం లిరికల్ గా మొత్తం నేర్చుకొని మైండ్ లో ఫీడ్ చేసుకోవడానికి? నాకైతే 2 రోజులే పడుతుందమ్మా ఒక సాంగ్ కా? ఖచ్చితంగా 2 రోజులు కూడా కాదు. ఒక పాటకైతే కొన్ని పాటకైతే 3-4 రోజులు కూడా పట్టచ్చు. తప్పదు కదా. అంటే నేను హిందీ అయితే కొంచెం నాకు టైం పడుతుంది, ఒక రోజు అట్లా టైం పడుతుంది. తెలుగు అయితే నేను ½ అవర్. లిరిక్ కూడా ఇంత నాలెడ్జ్ ఉన్నారు చదువుకుంటే ఇంకా ఈ పాటికి మంచి జాబ్ లో ఉండేటోళ్ళేమో నాకు తెలిసి. అంటే ఇంత అది నా దురదృష్టం కాదు, ఇంత గ్రాస్పిక్ పవర్ సాంగ్స్ మీద లేకపోతే అన్ని విషయాలలో ఉందా? అన్ని అంటే ఈ స్టడీ ఇప్పుడు చెప్తే ఏదన్నా వింటే అట్లనే గుర్తు పెట్టుకోవడం అది అట్లా ఉందా? ఓన్లీ అంటే అప్పట్లో కొన్ని పరిస్థితులు బాగోక నాకు చదువు పెద్దగా ఎక్కేది కాదక్క. అంటే స్కూల్స్ లో కొన్ని పరిస్థితులు బాగోక ఓకే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ టీవీ నేను ఎప్పుడైతే 6th క్లాస్ వరకు నాకు బాగానే చదువుకున్నా, నాకే ఇబ్బంది లేకుండా కొంచెం ఇబ్బంది ఉండేది కాదు. ఇంకా తర్వాత నాకు ఈ టీవీ ప్రోగ్రామ్స్ అని 6th క్లాస్ నుంచే నాకు 5th నుంచి నాకు టీవీ ప్రోగ్రామ్స్ రావడం అని. తర్వాత ఫస్ట్ రాజ్ న్యూస్ లో ఒక ఫస్ట్ నా టీవీ ప్రోగ్రామ్ మధుప్రియ అక్కతోనే నేను చేసింది రాజ్ న్యూస్ లో. తర్వాత హెచ్ఎం టీవీ అని, మా టీవీ అని, ఇట్లా TV9 ఇట్లా మాపల్లె పాట అని అప్పుడు వచ్చేది కదా టీవీ, దాంట్లో చేశాను. అట్లా ఇంకా దానివల్ల ఏమంటే ఇక మెల్లమెల్లగా ఈ పాటలు వల్ల కొంచెం స్టడీ మీద కొంచెం ఫోకస్ చేయలేకపోయినా నేను. ఇంకా అందులో ఏంటంటే మా మేడం వాళ్ళు అప్పట్లో జనరల్ గా ఒక వయసులో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటి నాకు, వీళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు పదే చదువు అంటారు అని కొంచెం నెగ్లెక్ట్ చేసేదాన్ని టీచర్స్ ని కానీ. సాంగ్స్ అది అంటే అప్పట్లో ఏం ఫీలింగ్ ఉండేదంటే నాకు, అంటే వీళ్ళ స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళకి అభిమానాలు అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే అంటే వీళ్ళు నన్ను స్కూల్లో ఒక పావులా వాడుకోవాలని చూస్తున్నారేమో అన్న ఇదికి నేను అప్పుడు బాగా అంత చిన్న వయసులోనే అంతగానం ఆలోచించిన అట్లా 6th క్లాస్ స్టేజ్ లోనే నాకు అంటే వీళ్ళు చదువు అని పదే అంటే అప్పట్లో నాకు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, కొంచెం మామూలుగా ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్స్. కాకపోతే నేను అవి టీవీ షోస్ లో పాడితే వీళ్ళకేంటి నష్టము, వీడియోలో కనపడితే ఎక్కడ ఎదిగిపోతాను అని భయమా వీళ్ళకి. ఇంకా అప్పట్లో ఇంప్రెషన్ ఉంటది కదా, అరే మా స్టూడెంట్, మా అమ్మాయి, మేము చదువు నేర్పిన అమ్మాయి అప్పుడే అంటే వాళ్ళు టీవీ షోస్ కి వెళ్ళొద్దనే వాళ్ళు, టీవీ షోస్ చేయొద్దు చదువుకో అని కొంచెం. అంటే దీని ప్రభావం అంటే ఇట్లా ప్రోగ్రామ్స్ కి వెళ్తే కూడా దాని ప్రభావం నీ చదువు మీద పడే అవకాశాలు అంటే జనరల్ గా ఏదైనా టెంపరీ కదమ్మా. ఇప్పుడు ఒక స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ అది స్కూల్ ఆ లైఫ్ ఇస్తుంది మనకు. అంటే టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివన్నీ లైఫ్ ఇవ్వని కాదు. అంటే జనరల్ గా స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి కదా. సో దాని మీద ప్రభావం పడుతుందని నన్ను కొంచెం హెచ్చరించేవాళ్ళు మేడం వాళ్ళు కానీ సార్స్ కానీ. అట్లా కొంచెం వాళ్ళు హెచ్చరించేటప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ వల్ల కొంచెం టార్చర్ కొద్దిగా. ఫ్రెండ్స్ ఏమనేది అంటే జనరల్ గా కొంచెం ఏమంటే ఎదిగితే ఫ్రెండ్స్ కొంచెం ఇదవుతారు కదా, అబ్బా అట్లా కొంచెం వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడడము. ఇంకా నేను తర్వాత నుంచి ఇంకా నాకు వద్దు అనుకొని ఇంక నేను బయటకు వచ్చేసాను. ఇంకా తర్వాత నాకు ఇష్టం లేక ఇప్పుడు మా ఫ్రెండ్ కి 40,000 శాలరీ. అంటే అప్పట్లో అందరూ నాకు నెగిటివ్ గానే కనిపించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు తలుచుకుంటే మాత్రం అయ్యో ఆ రోజు దూరం చేసుకున్నానే అలాంటి వాళ్ళని అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చినావా మరి? ఎట్లా ఎగ్జామ్ రాసావు? అసలు రాయలే. సో శేషు చాలా నీకు చిన్నప్పుడే అంత నాలెడ్జ్ ఉంది అంటే ఖచ్చితంగా